లిక్కర్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే పెంపుపైన ప్రకటన వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు సర్కార్ సంకేతాలు కూడా పంపినట్టు తెలుస్తోంది. మరి ధరల కమిటీ ఇక డిస్టిలరీల నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ను పరిశీలించే పనిలో అయితే నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్ పైన అయితే 100 వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకోసారి లిక్కర్ ధరలు పెంచడం సాధారణంగా జరుగుతూ ఉన్నది. మరి బీఆర్ఎస్ హయాంలో 2023 మే నెలలో అయితే రేట్లు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకైతే గత ఏడాది 2025 మే నెలలో లిక్కర్ రేట్లను అయితే సవరించాలని చెప్పేసి కంపెనీలు ఒత్తిడి పెట్టాయి. కానీ కొంతకాలంగా అయితే అవైతే ఖచ్చితంగా ఆగాలని చెప్పేసి అయితే ప్రభుత్వం సూచించడంతో మౌనంగా ఉన్నారు. మరి ఇక ప్రస్తుతం అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా మద్యం బాటిల్స్ తయారీపైన అయితే తీవ్ర ప్రభావం పడుతోంది. బాటిల్స్ తయారీ కోసం ఉపయోగించే గ్యాస్ ధరలు ఇక మద్యం ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో కంపెనీలు మద్యం ధరలు పెంచాలని చెప్పేసి అయితే ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. ధరల నిర్ధారణ కోసం అయితే ఇక ఏర్పాటు చేసినటువంటి 3 సభ్యుల కమిటీ వచ్చే వారం అయితే తొలి సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఆ సమావేశంలో లిక్కర్ కంపెనీల నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్ను కమిటీ సమీక్షించనుంది. మరి ప్రస్తుతం అయితే లిక్కర్ ఉత్పత్తి కోసం కంపెనీలు చేస్తున్నటువంటి ఖర్చు, ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ధరలను పరిశీలించి ధరల యొక్క పెంపుపైన ప్రభుత్వానికి కమిటీ నివేదిక అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి కంపెనీలు మాత్రం ధరలు పెద్ద ఎత్తున అయితే పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయి. వారి డిమాండ్ మేరకు ధరలను పెంచితే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉందని, దానితో పాటుగా కూడా గుడుంబ ఉత్పత్తికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకని మధ్య మార్గంగా అయితే సాధారణ బ్రాండ్స్ను చెందినటువంటి ఏవైతే ఫుల్ బాటిల్స్ ఉంటాయో వాటిపైన ఇక 60 వరకు, ఇక ప్రీమియం బ్రాండ్స్ పైన అయితే ఫుల్ బాటిల్స్ పైన ధర 100 రూపాయల వరకు, ఆపై కేటగిరీ బ్రాండ్స్ పైన అయితే కూడా ఇక 120 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎక్సైజ్ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతూ ఉంది. మరి మద్యం ధరల పెంపుతో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కూడా ఉండాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు సర్కారుతో పాటు అటు కంపెనీలకు అదనపు ఆదాయం వచ్చేలా అయితే ధరలను నిర్ణయించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. మరి అందుకోసం కమిటీకి ఇప్పటికే పలు సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతి నెల కూడా 250 కోట్లు, ఇక ఏడాదికి సుమారుగా 3000 కోట్ల వరకు కూడా అదనపు ఆదాయం ఇక సమకూరేలాగా అయితే ధరలను సమీక్షించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సెక్రటరియట్ వర్గాల్లో అయితే సమాచారం జరుగుతోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చెలరేగినటువంటి యుద్ధం కాస్త పశ్చిమాసియాతో పాటుగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గ్యాస్, ముడి చమురు రవాణాతో పాటు సప్లై చైన్లకు అడ్డంకి ఏర్పడటంతో ప్రపంచ దేశాల్లో అయితే ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ కారణంగానే మన దేశంలో ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. మరి ఇప్పుడు యుద్ధ ప్రభావం మరి మద్యం ప్రియులకు కూడా చేదు వార్తనే తెచ్చిపెట్టే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో మందుబాబులకు షాకిచ్చేలా అయితే మద్యం ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. మరి బీర్లతో పాటుగా కూడా మద్యం ధరలు కూడా వచ్చే నెలలో అయితే పెరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. మరి సాధారణంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారిగా అయితే రాష్ట్రంలో అయితే మద్యం ధరలను సమీక్షిస్తారు. మరి చివరిసారిగా అయితే 2023 మే నెలలో తెలంగాణలో మద్యం ధరలను పెంచారు. మరి ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మళ్ళీ 2025 మే నెలలో ధరలను అయితే సమీక్షించాల్సి ఉన్నా కూడా ఇక మరి ఆ గడువు ఇక ఎప్పుడో ముగిసిపోయింది. మరోవైపు యుద్ధం కారణంగా అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా న్యాచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినింది. మరి దీంతో మద్యం సీసాల యొక్క తయారీ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. అదే సమయంలో వాటి యొక్క సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నేచురల్ గ్యాస్ కొరత కారణంగా గాజు సీసా తయారీ యూనిట్లు తమ యొక్క ఉత్పత్తిని కాస్త తగ్గించుకోగా మరి కొన్ని యూనిట్లు అయితే పూర్తిగా అయితే మూసివేశారు. దీంతో దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో అయితే ఉత్పత్తి ఏకంగా 40% పడిపోయినట్లు సంబంధిత వర్గాల ద్వారా అయితే తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఖాళీ సీసాల యొక్క ధరలు ఏకంగా 20% వరకు కూడా పెరిగాయి. మరి పెరిగినటువంటి అదనపు భారాన్ని తాము భరించలేకపోతున్నామని చెప్పేసి ఇక వెంటనే రాష్ట్రంలో మద్యం ధరలను అయితే పెంచాలని చెప్పేసి డిస్టిలరీ యాజమాన్యాలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. మరోవైపు మద్యం తయారీదారులు ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి ఇక మద్యం ధరలను 12% నుంచి 15% వరకు అయితే పెంచాలని వినతి పత్రం కూడా అందించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గు చూపిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మద్యం ధరల పెంపు పైన ఇప్పటికే కసరత్తు చేపట్టినటువంటి సర్కార్ రిటైర్డ్ జడ్జితో కూడినటువంటి జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ జ్యుడిషియల్ కమిటీ మద్యం ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో పాటు మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చినటువంటి వినతుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలైతే పెంపు తప్పదనే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి మద్యం ధరల పెంపును మరి 5 స్లాబులుగా అయితే విభజించి అమలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి బాటిల్ సైజు 90 ml ఉంటే ఇక క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్ ఇలా బ్రాండ్ తక్కువ ఏదైతే మధ్య తరహా ప్రీమియం బ్రాండ్స్ ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ ఆధారంగా అయితే చేసుకొని ఇక ధరలను పెంచేందుకు అయితే కసరత్తులు చేస్తూ ఉన్నారు. మరి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో అయితే కొత్త ధరలను ప్రకటించనున్నట్లు తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా బీర్ల విషయానికి వస్తే మాత్రం గత ఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం అయితే బీర్ల ధరను 15% పెంచింది. ప్రస్తుతం సీసాల కొరత ఇక అల్యూమినియం క్యాన్ల యొక్క ధరలు కూడా పెరగడంతో అయితే మరి మళ్ళీ బీర్ల ధరను కూడా పెంచాలని చెప్పేసి కంపెనీలు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాయి. అదే సమయంలో మరి వేసవిలో బీర్లకైతే 30% వరకు అధికంగా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో సరఫరా 20% తగ్గడంతో అయితే ఏదైతే మార్కెట్లో అయితే బీర్ల యొక్క కొరతకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొరత కనిపించకపోయినా కూడా బీర్ల సరఫరా ఏదైతే మందగిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏదైతే ఏటా 40,000 కోట్లకు పైగా అయితే ఆదాయాన్ని సమకూర్చే మద్యం రంగం పైన పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అయితే అధికారులను కలవరపాటుకు గురి చేస్తూ ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులతో పాటు మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చినటువంటి వినతుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు తప్పదనే సూచన అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరి మద్యం ధరల పెంపునైతే 5 స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బాటిల్ సైజు 90 ml, క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్ బ్రాండ్ తక్కువగా ధర మద్యం ఇక మధ్య తరహా ప్రీమియం బ్రాండ్స్ ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ ఆధారంగా అయితే చేసుకొని మరి ధరలను అయితే పెంచేందుకు కసరత్తులు చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటించనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా బీర్ల విషయానికి వస్తే మాత్రం గతేడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం అయితే బీర్ల ధరను 15% పెంచింది. ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల యొక్క ధరలు కూడా పెరగడంతో మళ్ళీ బీర్ల ధరను కూడా పెంచాలని చెప్పేసి కంపెనీలు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాయి. అదే సమయంలో వేసవిలో బీర్లకు 30% వరకు కూడా అధికంగా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో సరఫరా 20% తగ్గడంతో మార్కెట్లో బీర్ల కొరతకు దారితీసే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కొరత కనిపించకపోయినా బీర్ల సరఫరా ముగుస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏటా 40,000 కోట్లకు పైగా ఆదాయాన్ని అయితే సమకూర్చే మద్యం రంగంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అధికారులను అయితే కలవరపాటుకు గురిచేస్తోంది.